ఒక సాంగ్ అంతే, హీరోని ఏం లేదు, ఆడికే అనుభూతి. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబా ఏమైనా ఉందన్నా అన్నా క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అనేది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది అన్నా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ 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 అన్నా బాబా ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. నా గుండె మీద ఒట్టు ఓజీ సినిమా హిట్ హిట్. ఇంకోసారి అన్న నా గుండె మీద ఒట్టు ఓజీ సినిమా హిట్. 2000 కోట్లు అన్న రాసి పెట్టుకోండి అన్న. కడుపు నిండిపోయిందన్న ఓజీ సినిమా చూడగానే, కడుపు నిండిపోయిందనా, కడుపు నిండిపోయింది. కుమార్ సార్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. అన్న మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ఎంట్రీ ఉంటుందన్న. అక్కడ వచ్చినప్పుడు నరాలన్న తెగిపోతాయి, నరాలు ఉండవు, తెగిపోతాయి నరాలు తెగిపోతాయన్న. అన్న అన్న సూపర్ హిట్, సూపర్ హిట్ సినిమా మాత్రం జూలో చూసాను జింక, ఈ సినిమాలో నటించింది ప్రియాంక. రాసుకొని సినిమా బ్లాక్ బస్టర్. రాత్రి తిన్న ఆమ్లెట్ అమ్మతోడి సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు మా పవర్ స్టార్ దేవుడు అంతే. సూపర్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ఇది కళ్యాణ్ బాబు. కలిగే మేము ట్రెండ్ ఫాలో అయ్యాం. ట్రెండ్ పవర్ స్టార్ పవన్ బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. వెనకాల తిరిగా చూసుకోవాల్సిన అవసరమే లేదు. స్టార్టింగ్ నుండి అరుస్తూనే ఉన్నారు, మొత్తం మ్యాడ్ ఉంది మొత్తము. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు లుక్ అయితే అసలు చెప్పలేము, అంత స్టైలిష్గా ఉంది. అది మాత్రం సినిమా మొత్తం కదా హైలైట్, చాలా బాగుంది. అది టైటిల్ కార్డ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మూవీ మొత్తం సూపర్గా ఉంది అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పొద్దున్నే లేచి ఇక్కడికే వచ్చాడు. చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలా చూసి, కొత్త అవతారంలో చూస్తారు పవన్ కళ్యాణ్. బాగుంది మూవీ, జై పవర్ స్టార్. చాలా బాగుంది. తమనన్న మ్యూజిక్ ఎలివేషన్ చాలా బాగా ఇచ్చాడు. సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది. వెన్నీయ కంటే మృదువైన హృదయము, వెన్నెలను మించిన చల్లటి ఛాందసము, ఎర్రటి కణికలు కురిపించే కళ్ళల్లో ఎరుపు, నీలము వీడి ఎరుపులో మారిన ఆకాశము, విధ్వంసపు రచనే ఈ ఓజీ. యమా సూపర్ మూవీలో ఈ బీజీ. సినిమా ర్యాంపేజ్లో ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ పండగ వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓజీ గంభీరా. థ్యాంక్ యూ సో మచ్. ఫైర్ స్టార్ అండ్ గన్స్ అండ్ రోజెస్ రెండు పాటలు సినిమాలో చూస్తుంటే అసలు ఎంత రోమాంచితంగా ఉందంటే చెప్పలేను. బస్
థ్రిల్లింగ్గా ఉంది. సీట్లో లేచి ప్రతి ఆడియన్స్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ది ఆ ఫ్రెండ్జీనెస్. అమేజింగ్. వాట్ అ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ తమన్, కంగ్రాచులేషన్స్ సుజీత్ గారు, కంగ్రాచులేషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గ్రేట్ హిట్, గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. యూఫోరియా అమేజింగ్. థ్యాంక్ యూ. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా అయితే మెగా అభిమానులకి పండగ. ఏ అభిమానులైనా ఆదరించాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది పండగకి. తమన్ మేసం తిప్పినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి తమన్ స్టామినా ఏంటన్నది. సినిమాలో మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ సినిమాతో కొనిదల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్ షాట్స్, ఆ కార్ చేజింగ్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది అనిపించదు, రియలిస్టిక్గా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కరాటీ ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తి. కొన్ని సినిమాల్లో ఫైటింగ్స్ చేస్తే తాళ్ళు కట్టి లాగినట్టు, మనిషి ఎగిరినట్టు తెలిసిపోతుంది. ఈ మూవీలో విధ్వంసం సృష్టించారు. కటారా ఫైట్స్ ఏ అయితే ఉంటాయో రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి ఇవి ఏదో ఫేక్ చేస్తున్నట్టు, పొడి చేస్తున్నట్టు లేవు, రియాలిటీగా ఉన్నది. అందరూ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జూనియర్ లైక్ పాత స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు జూనియర్ చూపిస్తారని చెప్పేసి అనుకున్నారు. అకిరా గారి ఎక్స్పెక్టేషన్, అలాగే సాహో ఇంటర్లింక్ ఉంటే ప్రభాస్ గారు క్యామియో ఏమన్నా ఉండొచ్చని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అవి ఏమి ఉండకపోయినా సినిమా అనేది ఒక హై లెవెల్లోకి తీసుకెళ్లారు సుజిత్ గారికి. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా చూపించారు. దసరాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులందరికీ ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది బ్రో, ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. తమన్ గారు మేసం తిప్పినప్పుడే మీరు ఊహించుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది. ఇంటర్వెల్ కుర్చీలో నుంచి లెగిసి నాకు ఐనాక్స్లో చూసినప్పుడు పిచ్చెక్కిపోయింది రాత్రి. ఇప్పుడు ప్రసాద్లో కూడా భయంకరమైన గూస్ బంప్స్. మళ్ళీ రేపు మార్నింగ్ ఏఎంబీలో చూస్తున్నాను. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సినిమా బాగోపోతే చూడాలనిపించదు కదా. సినిమా సూపర్ హిట్. సినిమా 250 crores పెట్టి తీశారు బ్రో. 500 crores రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాగలేదంటే మాత్రం అయితే వాళ్ళ ఇంటికి వచ్చి కొడతారు పబ్లిక్, మన ఆడియన్స్ అండ్ మన ఫ్యాన్స్ మొత్తం రచ్చ రంబోలా ఉంది ఇక్కడ చూడండి. మొత్తం అడావిడి, మొత్తం ఈరోజు పండగే పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగ, అన్ని పండుగలు ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ సినిమాలో మాత్రం అయితే అందరూ ఓల్డ్ విలన్స్ ఉన్నారు, ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. మన ఇమ్రాన్ హాష్మిన్ గారు విలన్ రోల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో చనిపోతుంది. సెకండ్ హాఫ్లో పార్ట్ 2 దగ్గర క్లైమాక్స్ ఉంటుంది చూడు, అబ్బా వేరే లెవెల్ గూస్ బంప్స్. చెప్పండి దేవుడా కమాన్. వేరే లెవెల్ యాక్టింగ్, అసలు ఫైట్స్ అండ్ ఎలివేషన్స్, మన చూపించే విధానం అన్నీ చాలా బాగున్నాయండి. ఈ సినిమా మాత్రం అయితే అందరూ 100% ప్రతి ఒక్క పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు. చూడండి అడావిడి. దసరా పండుగ, సంక్రాంతి పండుగ చేసుకుంటారు ఇక్కడ. మొత్తం నైట్ కేక్ కటింగ్లు, ప్రీమియర్ షోకి అన్నీ చాలా బాగా చేశారు. చెప్తున్నాను కదా, గూస్ బంప్స్ యాక్టింగ్స్, వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. అసలు మొత్తం టాప్ అయిపోయినట్టే, ఇంక అయిపోయింది. ఆయన ఏంటి ఇంత చక్కగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని, ఎవరు చూపించారంటే చూపించారు. బాగుంది. నైస్ యాక్టింగ్, నైస్ పర్ఫార్మెన్స్, నైస్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, నేను డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా. మూవీ హిట్, బాక్స్ ఆఫీస్ 10,000 కోట్లు, పక్క 10,000 కోట్లు. అసలు కళ్యాణ్ బాబుని ఎంత వింటేజ్ లుక్లో చూస్తామని అనుకోలేదు. ఎక్కడ చూసినా ఓజీ మ్యాన్ అని కళ్యాణ్ బాబు ఇట్టు కొడితే ఎలా ఉంటుందో చూపెట్టింది. మొత్తానికి అయితే ఈ ఓజీ సినిమా చాలా కాలం తర్వాత, ఒకప్పుడు 2001, ఖుషి 2013, అతని దారి 2025, ఓజీ అన్నట్టు చాలా బాగుంది. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఆయన మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్టు. ఎంత వింటేజ్ లుక్, ఆ నరకడం ఏంటి స్వామి, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు కేక అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. సుజిత్ గారు మీ గుడి కట్టిన తక్కువే, కళ్యాణ్ బాబుని ఇలా చూస్తానని నేను నా లైఫ్లో అనుకోలేదు. అంత వింటేజ్ లుక్లో, అంత వైలెంట్ లుక్లో, ఆ నరకడం ఏంటి, ఆ చేయడం ఏంటి, అసలు పిచ్చెక్కిచ్చేసాడు. మొత్తానికి అయితే 2 విషయాలు మెయిన్ చెప్పుకోవాలి. ఓజీ అండ్ ఓమి క్యారెక్టర్ 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది క్యారెక్టర్ అయితే. ఓ జస్ట్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు ఆ డైలాగ్ తోటి అయితే. కానీ ఎంత బాగా చూపెట్టారని అంత బాగా చూపెట్టారు. తమన్ గారి బీజం పడతా ఉంటే అంబులెన్స్ బయట పెట్టుకోవాల్సిందే.
ఎందుకంటే వచ్చేటప్పుడు ఎల్ఐసి కూడా కట్టుకుంటాండి. మీరు పోతే మీ భార్య పిల్లలకి బాక్సులు పేలిపోతాయి, లోపల ఏం లేవు. తమను మేసం తిప్పి ఇలా చెప్పినట్టు రికార్డ్స్ ఓచ కోత లేపేశాడు. తమను కార్ల రేసింగ్ పిచ్చున్నాడు అజిత్. బాలీవుడ్ స్టార్లనే తలదండలా తీశాడు మన సుజిత్. ఎంత బాగా చూపెట్టారంటే అంత బాగా చూపెట్టారు. ఈ టాక్ మామూలు టాక్ కాదు, ఎప్పుడు కళ్యాణ్ గారి చరిత్రలోనే కనివిరి చూపెట్టారు. రికార్డ్స్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఆయన రికార్డ్స్ అయినా బీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అన్ని వుడ్లకి ఇప్పుడు ఓజీవుడ్ స్టార్ట్ అయిందనమాట. మామూలుగా లేదు. హాలీవుడ్ సినిమాలో చూపెట్టారు సుజిత్ అయితే. మిమ్మల్ని ఈ సినిమా హాలీవుడ్ చూస్తే కిడ్నాప్ చేస్తారు సుజిత్ అన్న. చాలా చాలా బాగా చూపెట్టారు. మొత్తానికి అయితే సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేస్తున్నాడు మన తమన్. పిచ్చెక్కిచ్చేసాడు. జై పవర్ స్టార్, జై జనసేన అని, జై కళ్యాణ్ బాబు. ఓకే ఏంటి ఏం అర్థమైతలేదు, గంతో గాలి చేసుకుంటా. అరే నిజంగా చెప్తున్నా, మూవీ మామూలుగా లేదు. ఇది ఓజీ కాదు, కేజీ కిలోల్లో ఇచ్చాడు. కిలోల్లో మామూలు సినిమా కాదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్, పవర్ స్టార్ కి మించిన గ్యాంగ్స్టర్ లేడు. ఎన్నో కోట్లు లెక్క పెట్టుకోలేరు. పిచ్చెక్కిపోద్ది. నా చేతిలో ఉంది గన్ను, కాల్చుకుంటా. పవర్ స్టార్ మళ్ళీ అన్నా లాగు కాదు, లాగ్ అస్సలు లేదు. ఒక్కో ఎలివేషను. నిజంగా చెప్తున్నాను, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే నిజంగా చెప్తున్నా, లేడీస్ అంటారు ఉమెన్. మ్యాజిక్ చేసావయ్యా తమను దేవుణ్ణి చూపించారు. నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ పిచ్చెక్కించాడు. ఈ ఒక రజనీకాంత్ కి భాష ఎలాగో పవర్ స్టార్ కి ఓజీ అనేది అట్లా బ్రాండ్ ఉండిపోతుంది పేరు. మ్యూజిక్ గురించి గంతోని కాల్చుకోవచ్చు. ఒక సాంగ్ ఉంది హంగ్రీ చీత. నిజంగా చెప్తున్నాను, సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బీజిఎమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కొందరు బాగోలేదు కాదు, ప్రతి ఒక్కరు బాగుందంటారు. మూవీ చూసి మాట్లాడండి. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. నిజంగా కాల్ చేసుకోవాలనిపిస్తుంది.